అధికారంలో ఉన్న పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య వివాదాలు, కొట్లాటలు, రగడలు, అంతర్గత యుద్ధాలు జరగడం కామనేనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా? వైసీపీ ఉన్నప్పుడు దాదాపుగా ఇదే జరిగింది. అప్పట్లో చిలకలూరిపేటలో ఇప్పుడు వైసీపీలో ఉన్న వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే అప్పట్లో ఈమె విడదల రజని, వీళ్ళిద్దరి మధ్య పొసగేది కాదు అనేది, అలాగే చాలామంది ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య వివాదం వైసీపీలో నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా కూటమి ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య కూడా ఆధిపత్య రగడైతే కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంలో సెటిల్మెంట్లు, కాంట్రాక్టులు, అధికారుల పోస్టింగ్ల విషయంలో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు బగ్గుమంటుంది. వాటాలు పంచుకునే విషయంలో డబ్బులు దండుకోవడంలోనూ సిగపట్లు పడుతున్నారు. ఈ వ్యవహారాల్లో మీ పెత్తనం ఏంటి అనేది ఎంపీలు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. పలువురు ఎంపీలు సీఎం చంద్రబాబు తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండతో అన్ని నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తుండడాన్ని కూడా ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారట. తమ నియోజకవర్గాల్లో ఎంపీల పెత్తనం ఏంటి అని నిలదీస్తున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు గారి ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. అంటే వీళ్ళు చాలామంది పేర్లే రాసుకొచ్చారు. విశాఖలో లోకేష్ తోడలుడు భరత్ హవా నడుస్తుంది. రాయలసీమలో ఎంపీ శబరి హవా నడుస్తోంది. బెజవాడలో అంతా తానే చిన్ని కేసినేని చిన్ని ఆయన వ్యవహారం. అలాగే సింహపురి వేమిరెడ్డి దంపతులదే అక్కడ దందా కొనసాగుతుంది. అలాగే పల్నాడులో లావు శ్రీకృష్ణదేవరాయలు, అలాగే గుంటూరుకు సంబంధించి ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్, అలాగని చెప్పి వీళ్ళందరికీ ఎమ్మెల్యేలతో కూడా పొసగట్లేదు. అంతర్గతంగా ఒకరినొకరు వివాదాలు, అంటే ఎవరి టీంని వాళ్ళు మెయింటైన్ చేయడం వల్ల ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య ఆధిపత్య పోరైతే కొనసాగుతుంది అనేది సాక్షి రేజ్ చేస్తున్న పాయింట్. పచ్చదండులో బేకర పోరు అని, వాస్తవానికి అన్ని దండుల్లోనూ ఈ బేకర పోర్లు అయితే ఉంటాయి. గతంలో వైసీపీ హయాంలో ఏమన్నా అంత సజావుగా సాగిందా? అక్కడ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్య కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఎంతకన్నా దారుణమైన వివాదాలు జరగల, కాకపోతే బయటపడలేదు. చివరికి ఆ విషయంలోనే కదా వాళ్ళని వీళ్ళని సంతృప్తి పరచడానికే కదా నియోజకవర్గాలు మార్చి మొత్తం చీకాల్చుకున్న పరిస్థితి, ఓటం పాలైన పరిస్థితి. కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ కూడా హవా అయితే ఖచ్చితంగా ఉంటుంది. పార్టీల్లో ఎవరి ఆధిపత్య పోరు వాళ్ళకైతే ఉంటుంది. అది పార్టీకి ప్రమాదమా కాదనేది ఇంకా ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి.